సార్ కాన్స్టిపేషన్ అంత పెద్ద ఆరోగ్య సమస్యనా? కాన్స్టిపేషన్ ఎంత పెద్ద సమస్యనో తెలియాలి అంటే మార్నింగ్ మోషన్ సరిగా రాకపోతే మన భారతదేశంలో ప్రపంచం ఎంత తలకిందులైనట్టు వాళ్ళంతా కాళ్ళు గాలిన పెళ్లిలాగా అటు ఇటు తచ్చాడుతూ తిరుగుతుంటారు. దీన్ని బట్టి అర్థమవుతుంది, ఒకరోజు మోషన్ పాస్ చేయకపోతే వాళ్ళ రియాక్షన్ అలా ఉంది అంటే అది నిజంగా చాలా పెద్ద సమస్య. సో దీనికంటూ ప్రత్యేకమైన క్లినిక్, ట్రీట్మెంట్, ఇన్వెస్టిగేషన్, డాక్టర్స్ అంటూ ఉంటారా సార్? జనరల్ గా కాన్స్టిపేషన్ ఎక్కడ వెళ్ళాలన్నది ప్రజలకు పెద్ద డౌట్. కాన్స్టిపేషన్ మలబద్ధకానికి ఒక ప్రత్యేక వైద్యులు, ప్రత్యేక చికిత్స, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి టెస్ట్ ఇవన్నీ ఉంటాయని తెలియదు. ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదా ఏదైనా చూడడం తీసుకోవడం, ఏదో రిలీఫ్ వస్తుందని ట్రై చేయడం, రకరకాల ప్రయత్నాల తర్వాత అప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వస్తారు. కానీ ఇంత స్పెషలిస్ట్లలో ఎవరు కూడా దీంట్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టరు. కాబట్టి మన ముక్తి లేదా పైల్స్ క్లినిక్ లో మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్యని పూర్తి స్థాయిలో పేషెంట్ అర్థం చేసుకుని ఆ పేషెంట్ ఉన్నటువంటి సమస్యను ఇన్వెస్టిగేట్ చేసి అతనికి మూల కారణాన్ని కనుక్కొని వైద్యం చేయడం అనేది ముక్తి లేదా పైల్స్ క్లినిక్ ప్రత్యేకత. కాబట్టి మలబద్ధకం ఉన్నటువంటి వ్యక్తి పర్మనెంట్ గా సమస్య నుంచి రిలీవ్ అయ్యేంత వరకు మొత్తం పాలిక్లినిక్ లో ఉన్నటువంటి సిబ్బంది, డాక్టర్స్ అందరూ కూడా అతనితో ప్రయాణిస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ ఇన్ ట్రీటింగ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ చేయడంలో ముక్తి ప్రత్యేకత ఏంటి సార్? ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పైల్స్, ఫిషర్, ఫిస్టులా అన్నిటికీ మూల కారణం కాన్స్టిపేషన్. కాబట్టి కాన్స్టిపేషన్ ని ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్ ట్రీట్మెంట్. పేషెంట్ వస్తే ఏదో ఒక లాక్సేటివ్ రాసి మందులు రాసి పంపించినా కాకుండా పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాటర్ ఇంటేక్, సో అన్నిటిపై ఎడ్యుకేట్ చేయడం, మూల కారణాన్ని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేట్ చేయడం, పేషెంట్ కంప్లీట్ రిలీఫ్ అయ్యేంత వరకు కూడా the whole system is with the patient. That is the specialty of Mukti Leather Pails. Okay.